ఫిబ్రవరి 2వ తారీఖున జరగనున్నటువంటి వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా జరగనున్నటువంటి భారీ బహిరంగ సభకు బీసీ గర్జనకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా జన సమీకరణ, తర్వాత అక్కడ వివిధ సంఘాలను కలవడం, ఇదంతా కూడా కార్యక్రమం అంతా నడుస్తూ ఉంది. అందులో భాగంగానే తిన్మన్మలన్ అక్కడ ఉన్నాడు. అయితే మొత్తం మీద విషయం ఏంటంటే బీసీలకు సంబంధించి 100% అందరూ కూడా ఏకమైపోయినరు. ఆల్రెడీ మనకు జరుగుతున్నట్టు అంటే బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయానికి సంబంధించి అరే ఇంత అన్యాయం జరుగుతుందా, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ద్వారా ఇట్లా అన్యాయం జరుగుతుంది. తర్వాత గతంలో ఎప్పుడు కూడా కాన్స్టిట్యూషనల్లీ అన్టచబుల్ ఎవరన్నా ఉన్నారు అంటే బీసీలే. నిజంగా ఏంటంటే అసలు యాక్చువల్గా రాజ్యాంగ పరంగా ఎవరికైనా ఫలాలు అందుతలేవు, సరిగా అందుతలేవు, మొత్తం కూడా నష్టం జరుగుతూ ఉంది అంటే బీసీలకే. విషయం ఏంటంటే 60% ఉన్నటువంటి బీసీలకు సంబంధించి 27% అని చెప్పేసి ఓబీసీ కోటా అన్నారు. ఆ ఓబీసీ కోటా కూడా అమలు చేయనటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా. ఇక రాష్ట్రంలో పరిస్థితి చూసిరు కదా, మొత్తం ఆగమాగం జగన్నాథం లెక్క. కాబట్టి 100% ఇంకా బీసీలు ఇప్పటికి కూడా మేల్కోకపోతే అక్కడ చట్టసభల్లో వాటా లేదు, ఏది ఎమ్మెల్యేలు ఎంపీల్లో సంబంధించి బీసీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకు వాటా లేదు. తర్వాత ఇక్కడ ఉద్యోగాల విషయంలో వాటా లేదు. ఇక్కడ పరిశ్రమలకు సంబంధించి భారీ పరిశ్రమలు ఏమైనా ఉంటే దాంట్లో వాటా లేదు, దాంట్లో కూడా ఎవరు కూడా బీసీలు లేరు, దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి 100% బీసీలు ఏకం కావాల్సినటువంటి అవసరం వచ్చింది. 100% ఏకం అయిపోయింది ఆల్రెడీ. కాబట్టి ఫిబ్రవరి 2వ తారీఖున జరిగేటువంటి ఫిబ్రవరి 2న వరంగల్లో జరిగేటువంటి భారీ బహిరంగ సభకు అందరూ తరలి రావాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. ఎందుకనంటే ఇది చారిత్రక అవసరం. ఒకవేళ దీనికి సభకు వెళ్లకుండా లేకపోతే ఈ సభను సక్సెస్ చేయకపోతే చారిత్రక తప్పిదమవుతుంది. కాబట్టి భేషజాలు వదిలిపెట్టేసేరి, తర్వాత ఈ కులము ఆ కులం కదా అంతా కలిసి బీసీలం అని చెప్పేసి రండి. తర్వాత ఇక్కడ ఎస్సీ ఎస్టీలు కూడా అందరూ కూడా కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, మేము కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాం, మనం అందరం కలిసి పనిచేద్దాం, 100% రాజ్యాధికారం దిశగా వెళ్దామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తిన్మన్మలన్ క్లియర్గా వెళ్తూ ఉన్నాడు. 100% బీసీలకు అన్యాయం జరిగింది. కాబట్టి అక్కడ వాళ్ళ పార్టీ నేత అయినటువంటి అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ కూడా చెప్పిండు, కులగణన జరగాలి. తర్వాత ఈ 50% ఉన్నట్టయితే స్లాబ్ ఉందో, అంటే రిజర్వేషన్ 50% ఉండాలి, దానికంటే ఎక్కువ ఉండొద్దు అని చెప్పేసి స్లాబ్ అవుతుందో ఆ స్లాబ్ను కూడా ఎత్తేస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ ప్రకటించిండు. ఈ నేపథ్యంలో బీసీలకు మంచి జరగాలంటే 100% అందరూ కూడా ఏకమైపోయినారు ఆల్రెడీ. తర్వాత చైతన్యం అయిపోయినారు. కాకపోతే ఏంటంటే ఆ బలాన్ని చూపించాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు. అది వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా జరుగుతున్నటువంటి సభకు, బీసీ గర్జన సభకు అందరూ కూడా కులాలకు అతీతంగా తరలి వచ్చేసి సభను సక్సెస్ చేస్తే ఆటోమేటిక్గా లెక్క తేలిపోతుంది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.